ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెత్వా నదిపై కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వచ్చిన భారీ ఈదురుగాలుల ధాటికి కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న కార్మికులు ఆ భారీ ఇనుప సామాగ్రి కింద నలిగిపోయి నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. భారతదేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక నివేదికల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా టీడీపీ అగ్రస్థానంలో నిలిచింది. అంతరిక్ష పరిశోధనలో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఆ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన న్యూగ్లెన్ రాకెట్ ను పరీక్షించే క్రమంలో లాంచ్ ప్యాడ్ వద్దే రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. కర్ణాటకలోని మడికేరికి చెందిన రోషన్ బాలకృష్ణ ఇటీవల తన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి స్నేహితుడితో కలిసి సాగు బాట పట్టారు. కొత్త వ్యవసాయ ప్రణాళికల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మైసూర్లోని ఓ పొలాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ ఒక మామిడి చెట్టు కింద నిలబడి పండ్లు కోస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక్కసారిగా పిడుగుపడింది. ఈ ఘోర ప్రమాదంలో బాలకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న పెద్ద సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్ల వద్ద ఇప్పటినుంచే పండగ వాతావరణం నెలకొంది.